హలో ఫ్రెండ్స్, ఈరోజు మా జైపాల్ రెడ్డి యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం. ఎందుకంటే ఈరోజు నా ఫస్ట్ వీడియో నేను అప్లోడ్ చేయబోతున్నాను. ఈరోజు కూడా ఫస్ట్ వీడియో ఒకటి అన్బాక్సింగ్ వీడియో చేయబోతున్నాం. ఎందుకంటే రిటైల్ యూనిట్ అన్నీ మీకు అన్బాక్సింగ్ రివ్యూ యూనిట్స్ వస్తాయి కాబట్టి మేము ఒక ఫోన్ని రిటైల్ యూనిట్ని అన్బాక్స్ చేయబోతున్నాం. అదేంటంటే వివో v17. ఇన్ని రోజులు ప్రీ బుకింగ్లో ఉండే, ఈరోజే December 17 అంటే నిన్న వచ్చింది. December 17 నిన్న వచ్చింది. సో ఈరోజు నిన్న పర్చేస్ చేసామన్నమాట. ఈరోజు వీడియో మేకింగ్ చేస్తున్నాం. సో దాని అన్బాక్సింగ్, దాని ఫస్ట్ ఇంప్రెషన్స్, దానికి ఫీచర్స్ మొత్తం అన్నీ మీకు వివరంగా చెప్పబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ అన్బాక్సింగ్. సో సంగీత నుంచి మేము ఈరోజు మొబైల్ పర్చేస్ చేసామన్నమాట. ఇది టోటల్ రిటైల్ యూనిట్. ఆఫ్లైన్ స్టోర్లో తీసుకున్నాం, సంగీతలో తీసుకున్నాము. సో దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాము. వివో v17 ఇది బాక్స్ అన్నమాట మన దగ్గర. ఇది మనం సంగీత స్టోర్ నుంచి బై చేసాము. ఇది వచ్చేసి మనకి 8GB 128GB స్టోరేజ్తో లభిస్తుంది. సో మనకి దీన్ని ఫీచర్స్ మనకి పైన అయితే ఏం ఇవ్వలేదు, బాక్స్లో కంటెంట్ అయితే ఇచ్చాడు ఏమైతే ఉన్నాయని చెప్పేసి. సో బాక్స్ని ఓపెన్ చేస్తే మనకి ఇది వివో v17 బాక్స్ అన్బాక్స్ చేద్దాము. సో మనకి ప్లాస్టిక్ తీసేద్దాం అనమాట. సో ఫస్ట్ మనకి టీపీయూ కేస్ ఉంటుంది. మంచి క్వాలిటీ టీపీయూ కేస్ వివో బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తుంది. సో అందులో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్. మనం ఏదో స్మార్ట్ ఫోన్ కొన్నా మన యూజర్ మాన్యువల్ అయితే అసలు చదవము. ఇక్కడ సిమ్ ఎజెక్టెడ్ పిన్ కూడా ఇందులోనే ఇచ్చేసాడు. ఇక్కడ చూసుకోవచ్చు మేము సిమ్ ఎజెక్టెడ్ పిన్, సిమ్ టూల్ కోసం యూజ్ చేయొచ్చు. సో ఇది కూడా సైడ్ యూజర్ మాన్యువల్ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనం చదవాల్సిన అవసరం లేదు. సో ఇది వచ్చేసి టైప్ సి కేబుల్ వస్తుంది మనకి వివో v17లో. సో తర్వాత బాక్స్ కంటెంట్లోకి వెళ్తే, సో మనకి ఇక్కడ ఫోన్ వావ్, చాలా లుక్ పరంగా చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. కానీ పక్కకు పెడదాం, ఇంకా బాక్స్లో ఏముందో చూసుకుందాం. ఇయర్ ఫోన్స్. సో ఇయర్ ఫోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట వివోలో. ఇది నాకు నచ్చే విషయం అంటే ఇదే. వివోలో ఎప్పుడు కూడా మనకు మంచి వివో బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ వస్తాయి. తర్వాత ఇదొకటి ట్రావెల్ అడాప్టర్ అనమాట. ఇది ఫాస్ట్ ఛార్జింగ్. సో ఈ బాక్స్లో ఉన్న కంటెంట్స్ అన్నీ పక్కన పెడితే, సో మనం ఫోన్ దగ్గరికి చూసుకుందాం. ఇవి పక్కకు సైడ్కి పెట్టేద్దాం. ఈ టీపీయూ కేస్ కూడా పక్కకు పెట్టేసి ఫోన్ ఓపెన్ చేద్దాం. ఫోన్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోన్ ఓపెన్ చేద్దాం అనమాట. ఫస్ట్ సో ఫోన్ అనేది ఆన్ అయిపోయింది. సో దీన్ని ఆన్ చేసాం. ఫోన్ రివర్స్లో చూసుకున్నట్లయితే గ్లాస్ బ్యాక్ అన్నమాట. ఇది గ్లాస్ ప్యాక్ తోటి వస్తుంది. ఇక్కడ మనకు 4 క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. ఇక్కడ మనకి ఒక చిన్న ఫ్లాష్ కూడా వస్తుంది. 48 మెగాపిక్సెల్ అని చెప్పేసి ఇక్కడ చిన్నగా మనకు రాసి కూడా ఉంటుంది. సో ఇది 48 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మనకు చిన్నగా పంచోల్ కూడా కనిపిస్తుంటుంది. ఫోన్ ఇప్పుడు మనం సెటప్ చేసుకున్నాం అనమాట. ఫింగర్ ప్రింట్, ఫేస్ అన్లాక్ కూడా 2 సెటప్ చేసాము. సో ఫింగర్ ప్రింట్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అనేది ఒకసారి చూద్దాం. సో ఫింగర్ ప్రింట్, ఇప్పుడు నా ఫింగర్ ప్రింట్ అని సెట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు ఫింగర్ ప్రింట్ అనేది కనిపిస్తుంది. సో వావ్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇది సూపర్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్. అలాగే వచ్చేసి మనకు ఫేస్ అన్లాక్ కూడా ఎట్లా పనిచేస్తుందో ఒకసారి ఇది చూద్దాం. ఫేస్ అన్లాక్, వావ్, చాలా చాలా సూపర్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. లాక్ తీసేలోపు జస్ట్
ఇలా అనే లోపే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇంకోసారి చెక్ చేసుకోండి ఎంత ఫాస్ట్గా ఉందో. ఇది చాలా సూపర్ ఫాస్ట్ అని చెప్పొచ్చు. సో 8 GB ర్యామ్ ఉన్నటువంటి ఫోన్, 8 GB ర్యామ్, 128 GB స్టోరేజ్, స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తుంది. పబ్జీ కూడా చాలా మంచిగా ఆడుకోవచ్చు మీడియం సెట్టింగ్స్లో, ఎట్లా అంటే అట్లా ఆడుకోవచ్చు. తర్వాత మీకు ఫోర్ట్నైట్ ఆడుకోవచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ కూడా ఆడుకోవచ్చు. కాకపోతే మీడియం సెట్టింగ్స్లో మాత్రం మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండకుండా ఆడుకోవచ్చు. 23,500 రూపాయలు వచ్చింది, మాకు సంగీత స్టోర్ నుంచి బై చేసాం. సో మీరు కనుక ఆన్లైన్లో బై చేస్తే 23,000లో మీకు 8 GB 128 GB వేరియంట్ అనేది దొరుకుతుంది. సో దీని కెమెరా వచ్చేసి ఫ్రంట్ కెమెరా వచ్చేసి చిన్న పంచ్ హోల్ కెమెరా వస్తుంది. పంచ్ హోల్ కెమెరా చాలా చిన్న కెమెరా అని చెప్పొచ్చు ఇది. ఇందులోనే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ అనేది ఉంటుంది. సో వెనక సెటప్ వచ్చేసరికి క్వాడ్ కెమెరాస్ ఉంటుందన్నమాట. ఇక్కడ 3 కెమెరాలు కనిపిస్తుంది. ఇక్కడ చిన్న ఇంకో కెమెరా ఇవ్వడం జరుగుతుంది. ఇది మ్యాక్రో లెన్స్, 2MP మ్యాక్రో లెన్స్, తర్వాత 2MP డెప్త్, తర్వాత 8 మెగాపిక్సెల్ వచ్చేసి వైడ్ యాంగిల్ కెమెరా. ఒక మెయిన్ సెన్సర్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ కెమెరా వస్తుందన్నమాట. 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరాలో వస్తుందన్నమాట. ఇది విత్ క్వాడ్ కెమెరాస్ వస్తుంది. సోనీ IMX 586 సెన్సర్ యూజ్ చేయడం జరిగింది ఇందులో వివో. తర్వాత 6.4 ఇంచెస్ డిస్ప్లే, 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే. ప్లస్ దీనికి ఒక వివో వాళ్ళు ఐవ్యూ డిస్ప్లే అని ఒక పేరు పెట్టారనమాట. ఐవ్యూ డిస్ప్లే అంటే సూపర్ కలర్స్ కానివ్వండి చాలా సూపర్గా కనిపిస్తున్నాయి అనమాట, కలర్స్ కానివ్వండి. సో 6.4 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే తోటి వస్తుంది. సో కలర్స్ మాత్రం మన కలర్స్లో ఎట్లాంటి కాంప్రమైజ్ ఉండదు, చాలా సూపర్ క్వాలిటీతో కలర్స్ కనిపిస్తాయి అనమాట. ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కూడా వీడియో ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా ఉంటుంది. సో దీన్ని ఆల్రెడీ యూజ్ చేసి చూసాము. సో TPOS కేస్ ఇచ్చారు కాబట్టి కేసు ఎట్లా ఫిట్ అవుతుందో ఒకసారి ఇదండి ట్రై చేసి చూద్దాం. ఇది చాలా మంచిగా చాలా టైట్గా ఫిట్ అవుతుంది. సో కేస్ వేసిన తర్వాత చూసుకోవచ్చు వెనక మనకి ఈ కలర్ చూసుకోవచ్చు, కలర్ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇది కలర్ వేరియంట్ వచ్చేసి గ్లాషియర్ ఐస్ అని చెప్పేసి కొత్త కలర్ వచ్చింది వివోలో. ఇప్పుడు ఇది చాలా కేస్ వేసిన తర్వాత కూడా చాలా సూపర్గా అనిపిస్తుంది. సో మనకి ఇందులో ఇంకొక కలర్ కూడా ఉందన్నమాట. 3 కలర్స్ ఉన్నాయి, ఆ కలర్స్ కూడా వేరే కలర్స్లో వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఇది మనకి ఇక్కడ ఉన్నదైతే గ్లాషియర్ ఐస్ కలర్ అనమాట. చాలా లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసుకుంటే అయితే మనకు ఒక చిన్న శాంపిల్ చూసుకోవచ్చు. సెల్ఫీ ఇక్కడ మీరు ఇప్పుడే తీసుకున్న సెల్ఫీ శాంపిల్ చూసుకోవచ్చు. శాంపిల్ వచ్చేసి చాలా ఓవరాల్గా ఫోన్ పరంగా చూసుకుంటే కెమెరా విషయంలో కానివ్వండి, బ్యాటరీ విషయంలో కానివ్వండి, ఛార్జింగ్ విషయంలో, ఒక ప్రాసెసర్ విషయంలో మాత్రమే ఒక ఓల్డ్ ప్రాసెసర్ కానీ బెస్ట్ ప్రాసెసర్ అయితే 675 స్నాప్డ్రాగన్ 675 మంచి ప్రాసెసర్. కాకపోతే ఇంతకుముందు నోట్ 7 ప్రోలో రెడ్మీ నోట్ 7 ప్రోలో యూజ్ చేసిన ప్రాసెసర్ దగ్గరగా 7-8 నెలల పాత ప్రాసెసర్ అయినా మంచి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. కాబట్టి దీంట్లో స్టోరేజ్ టైప్ కూడా మంచిగా ఉంటుంది. తర్వాత UFS 2.1 తోటి వస్తుంది స్టోరేజ్ టైప్. ర్యామ్ టైప్ కూడా LPDDR4X తోటి వస్తుంది. 3.5mm జాక్ ఉంటుంది. Type-C పోర్ట్ ఉంటుంది ఛార్జింగ్ కోసము. స్పీకర్ గ్రిల్ ఇవ్వడం జరుగుతుంది. పైన వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఒకటి ఉంటుంది. సో రైట్ సైడ్ అనేది మనకు వాల్యూమ్ ర్యాకర్ ఉంటాయి, తర్వాత ఆన్ ఆఫ్ బటన్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ వేసుకోవడానికి మనకు సిమ్ కిట్ ఉంటుందన్నమాట. సో ఓపెన్ చేసి చూస్తే అది మనకి మైక్రో SD హైబ్రిడ్ ఉందా లేకపోతే డెడికేటెడ్ SD కార్డ్ ఉందా అనేది తెలుస్తుంది. సో లెట్స్ ఓపెన్ ద సిమ్ కార్డ్. కొత్త దాంతో ఓపెన్ చేద్దాం. సో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ అంటే మీకు 128 GB స్టోరేజ్ సరిపోకపోతే మళ్ళీ మీరు సపరేట్గా ఒక మెమరీ కార్డ్ అనేది దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మంచి విషయం, ఎందుకంటే ఇంతకుముందు వివో V17 ప్రోలో మనకు ఓన్లీ 2 నానో సిమ్స్ మాత్రమే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మాత్రం చాలా
మంచిది. మన ఎందుకంటే ఇండియాలో చాలా ఎక్కువ మెమరీ యూజ్ చేస్తాం కాబట్టి సో దిస్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో కొంచెం ప్రైస్ ఎక్కువ అయినా మొబైల్ మాత్రం డిసప్పాయింట్ అనేది మాత్రం చేయదనమాట. డిస్ప్లే విషయంలో, కెమెరా విషయంలో ప్రైస్ 23,000 అంటే ప్రైస్ కొంచెం ఎక్కువే. దీంట్లో మిగతావి అయితే ఏవి కాన్స్ అయితే కనిపించవు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే మీకు ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, టెక్కి సంబంధించిన వీడియోస్ ఇస్తూ ఉంటాను అనమాట. అట్లాగే అన్బాక్సింగ్ అయితే వీలు కాదు, ఎందుకంటే అన్బాక్సింగ్ చేయాలంటే మేము ఫోన్ కొనుక్కోవాలి. ఈ అన్బాక్సింగ్ అనేది మా ఫ్రెండ్ కొత్తగా కొన్నాడు కాబట్టి ఈరోజే ప్రీ బుకింగ్లో వచ్చింది కాబట్టి సో దాన్ని ఈరోజు అన్బాక్సింగ్ చేసామన్నమాట. ప్రతిసారి అన్బాక్సింగ్ చేయడం అంటే కుదరదు. సో మేము అన్బాక్సింగ్ చేసే స్టేజ్ వరకు రావాలంటే మీ సపోర్ట్ ఉండాలి, మీరు లైక్ చేయాలి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము కూడా ఖచ్చితంగా మీకు ఇట్లాంటి అన్బాక్సెస్ ఇస్తాం. కాకపోతే టైం పట్టుద్ది. అన్బాక్సింగ్ చేయాలంటే మినిమం లేదన్నా ఒక 100K సబ్స్క్రైబర్స్ ఉండాలి కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. సో వీడియో ఒకవేళ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్ తోటి. వివో V17కి సంబంధించిన వరకు ఇంత ఇన్ఫర్మేటివ్గా మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, కొనాలనే వారికి ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.